తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ఈస్టర్ యొక్క పునరుద్ధాన ప్రత్యేక వర్తమానముగా కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుత్థానం అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తత్వానికి చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక వెన్నెముక లాంటిదనే సంగతిని మనం గమనించాలి. అసలు పునరుత్థానం అనేదే లేకపోతే క్రైస్తవమే కానవచ్చేది కాదేమో అని కూడా మనం గమనించాలి. అంటే పునరుత్థానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం గమనించాలి. సో ఇంత ప్రాముఖ్యమైన పునరుత్థానాన్నే మరి అనేక మంది క్రైస్తవులు ఎక్కువగా ప్రకటించాలి అని దేవుడు చెప్పితే ఆ ప్రకటించటంలో తగ్గిస్తున్నట్లుగా చాలామంది మనం చూస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. మరి క్రీస్తు ప్రభుల వారు మరణించి మరణం పైన విజయాన్ని, మరణం మరి సాతానును ఓడించి ఏమండి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన పాపం కొరకు ఆయన మరణించి ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచి నీకు నాకు మరణ బంధకాలు ఇక లేవు, మరణాన్ని నేను మృంగివేశాను, మరణం నుండి మీరు విమోచింపబడ్డారు అని ఆ మరణాన్ని జయించిన రోజే ప్రత్యేకమైన ఈ ఈస్టర్గా, ప్రత్యేక వర్తమానంగా మనం మాట్లాడుకుంటున్నాం. కనుక కొద్ది నిమిషాలు మరి ధ్యానపూర్వకంగా ఇంకా కాస్త ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాం. చూడండి, క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆయన పుట్టినరోజు దగ్గర నుండి ఆయన మరణ గడియ వరకు ఈ మధ్యలో ఎన్నో అద్భుతాలు, ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లుగా, ఏ మచ్చలేని గొర్రెపిల్లగా గొప్ప ఆశ్చర్యం చేసినట్లుగా మనకు కనబడుద్ది. 1, 2 ఆయన మరణము నుండి ఆయన పునరుద్ధానం వరకు, అంటే మరణము నుండి ఆయన మరణించి సమాధి చేయబడి ఆ సమాధి నుండి తిరిగి లేచిన ఆ సమయం, ఆ పునరుద్ధానం వరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లుగా, ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు ఆ మరణ గడియలో క్రీస్తు వారు పలికి క్రైస్తవ తన బిడ్డలను ఆదరించి బలపరిచినట్లుగా మనకు కనబడుతుంది. 2, 3వ మాటగా చూస్తే ఆయన పునరుద్ధానం, అంటే మరణము నుండి తిరిగి లేచిన తర్వాత అక్కడ నుండి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేంత వరకు కూడా ఆయన ఎన్నో బోధలు చేశారు. ఎన్నో ప్రత్యక్షతలు ఆయన మనకు చూపినట్లుగా, నేను తిరిగి లేచాను, మరణాన్ని జయించాను, ఇదిగో నన్ను చూడండి అని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా లేఖనాలు మనకి సాక్ష్యమిస్తున్నాయి. కనుక నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు ఆయన పుట్టుకాడి నుండి మనకు ఇప్పుడు అవసరం లేదు, ఆయన మరణించే సమాధి ఇప్పుడు మనకు అవసరం లేదు అంటే గత కాలంలో చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం గ్రహించాలి, మన జీవితానికి అది ఎలా అప్లై చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది, తద్వారా మనం ఏ పాఠాన్ని నేర్చుకోవాలి అనే సంగతిని మనం గ్రహించాలి అని ప్రభుని బట్టి ఈ మాటలు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుద్ధానము చాలా ఆశ్చర్యకరమైనది. అప్పటికి చరిత్రలో మరి ఎవరు లేచినట్లు మనకైతే కనబడదు. ఎవరి సమాధి కూడా ఖాళీగా సమాధుల తోటలో ఉండినట్లుగా కానరాదు. అంటే ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన సంగతి ఏదైనా ఉన్నది అంటే క్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయడం, సమాధి నుండి తిరిగి లేచినటువంటి కార్యానికి మించిన అద్భుతం ఇంకేది కానరాదు అంటలో సందేహం మాత్రం లేదు. సో ఆ మరణించి తిరిగి లేచేటటువంటి ఆ విధానాన్ని కొద్దిగా వివరంలోనికి వెళ్తే క్రీస్తు ప్రభుల వారే చెప్పారండి. ఏమని? నేను వెర్షకు వెళుతున్నాను, అన్యుల చేతికి అప్పగించబడతాను, సిలువపై వాళ్ళు చంపుతారు, సమాధి చేయబడతాను, నేను తిరిగి లేపబడతాను, లేస్తాను అని తనను గురించి తానే
మనుష్య కుమారుడిగా చెప్పినట్లుగా, మనుష్య కుమారుని పోలి చెప్పినట్లుగా శిష్యులతో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద యేసు ప్రభుల వారు ఆ మరణించటానికే వెళ్ళారు. యేసు ప్రభుకు ఒకటి తెలుసు స్పష్టంగా, తండ్రి అనే దేవుడు పాపముల కొరకే నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతాను, మరలా ఆ తండ్రి చేత నేను తిరిగి లేపబడతాను అన్న సంగతి ఈ మరణ గడియకు శిష్యులతో చెప్పటానికి ముందుగానే ఆ దేవుని ప్రణాళికలో భాగము యేసు ప్రభుల వారికి తెలుసండి. అందుకే ఆయన మరణించడానికి అంత స్పీడ్గా ముందుకు వెళ్తున్నాడు, ఆ కార్యం నెరవేర్చడానికి అండ్ ఆ తండ్రి చిత్తాన్ని మరి ఫుల్ఫిల్ చేయటానికి, తద్వారా సర్వ మానవాళ్ళందరూ కూడా సంతోషించడానికి, అంటే రక్షించబడటానికి, ఆ కార్యం జరిగించడానికి, ఆయన చనిపోవటానికి ముందుకు వెళ్తున్నాడు. అన్నట్టుగానే దీని గురించి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఆ క్రీస్తు ప్రభుల వారి మరణాన్ని గురించి ఆలోచిస్తే, ఆయన పరిచర్యలో ముగ్గురు మరణించిన సందర్భాలను జ్ఞాపకం చేసి మరణించిన వారిని లేపి ప్రస్ఫుటంగా ఆ ప్రజలు కళ్ళారా చూసిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ అనుకోండి, ముగ్గురు లేపాడు. ఎవరు అని అంటే యాయిరు కుమార్తెను, మార్కు సువార్త 5 చదువుకోండి. యాయిరు కుమార్తె చనిపోయింది, ఆమె నిద్రిస్తుంది అని ఆమెను లేపాడు. అప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఇకపోతే లాజరు చనిపోయిన 4 దినాలే కుళ్ళిపోతున్న శవము, లాజరు తిరిగి రా అని పిలవగానే ఆయన ప్రతి వస్త్రాలతో వచ్చినట్లుగా, ఆయన మరణంలో ఉండి మరి లేపినట్లుగా క్రీస్తు వారు మరి యోహాను సువార్త 15 మనం చూస్తుంటాం. సో ఇక మూడవ మాటగా చూస్తే, మరి ప్రియ దేవుని పిల్లలారా, విధవరాలు కుమారుడికి ఒక్కడే కుమారుడు. ఆయన పాడి కట్టి సమాధి చేయటం తీసుకుని వెళుతుంటే పాడేరు ముట్టి ఆ విధవరాలు కుమారుని మరి జీవింప చేసినట్లుగా, మరి చనిపోయిన వ్యక్తిని బతికించినట్లుగా అక్కడ కనబడుతుంది. లోక సువార్త 7వ అధ్యాయం. ఈ 3 సందర్భాలలో ఆయన గురించి చెప్పాలంటే, ఆయన మరణించిన వారిని లేపగలిగే శక్తిమంతుడని, ఆ మరణించినటువంటి వారిని బ్రతికించినట్లుగా ఆ కళ్ళెదురుగుండా ప్రస్ఫుటంగా చూపింపచేసి ఆయన పలికాడు, నేనును మరణిస్తాను, అలా సమాధి చేయబడతాను, అలాగే నేను కూడా తిరిగి లేపబడతాను అని ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. శిష్యులతో చెప్పాడు ఎన్నో పర్యాలు, నేను లేస్తాను, మరణించి లేస్తానని. సో కానీ ప్రియ దేవుని బిడ్డ, అన్నట్టుగానే క్రీస్తు ప్రభుల వారు మరణించారు. ఏమండి, ఆయన చెప్పినట్టుగానే మరణించిన తదుపరి ప్రియమైన వర్లరా, ఆయన లేచిన తర్వాత నేను మరణం నుండి తిరిగి లేచాను అన్నప్పుడు ఎవరు ఆయన పట్టించుకోలేదు. మనుషులను మరణం నుండి లేపినప్పుడు అందరూ ఆహా ఓహోను ఆశ్చర్యపడ్డారు. ఆయనే స్వయంగా మరణించి తిరిగి లేపబడితే దాన్ని ఎవరూ నమ్మలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదు. గమనించండి ప్రియ దేవుని పిల్లలరా. కనుక ఆ సందర్భంలో ప్రియ దేవుని పిల్లలరా, ఆ నమ్మలేదు. కనుక ఆయనే స్వయంగా మరణం నుండి లేచిన తర్వాత ఆయన తన గురించి తానే నేను తిరిగి లేచిన చెప్పుకున్న సందర్భాలు మరి ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నాయి. ఈ మాటను బట్టి కొద్దిగా వెనక్కి వస్తే, ఆయన సిలువేసే సందర్భంలో ఈ వంచకుడు మరణం నుండి తిరిగి లేస్తాను అన్నాడండి అని అన్నది నెరవేర్చబడాలి. పోతే ఆయన కూడా నేను మరణించి తిరిగి లేస్తానన్నది కూడా జరగాలి. కనుక ఆయన తిరిగి లేచాడు కనుక నేను లేచానంటే ఎవరు నమ్మట్లే. ఒకరు తిరిగి లేవలేదనుకోండి, అనుకుందాం. ఇప్పుడు అలాగే కదా, తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈయనేమో పక్కన తిరిగి లేచినట్టు ఆయన కనబడుతున్నాడు, మరొక ప్రక్కన తిరిగి లేస్తాను అని చెప్పినట్టు మతాధికారులు తెలుసు కనుక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అది ఆయన తిరిగి లేవలేదు, ఆయన శిష్యులే ఆయనను ఎత్తుకుని వెళ్ళిపోయారు, లేవలేదని ఒక అబద్ధాన్ని మరి సత్యంగా ఆ ఎత్తుకుని వెళ్ళిపోయినట్టు విధానాన్ని నిజం చేసినట్లుగా ఆ కాపులదారులకు ద్రవ్యం ఇచ్చి ఆ అబద్ధాన్ని ప్రజలోకి వెళ్ళిపోయేటట్టు చేశారు కదా. ఈలోపు యేసు ప్రభువు లేచారు.
నేను లేచానని చెప్పడానికి ఎవరున్నారు? ఎవరు చెప్పారు? అప్పుడు శిష్యులు పారిపోయారు, కుటుంబీకులు ఎవరు లేరు. నేను లేస్తానన్నాను, లేవలేదనుకోండి, ఆయన వంచకుడుగా అబద్ధమాడినట్టువాడిగా కనబడతాడు కదా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకోలేనటువంటి వ్యక్తిగా కనబడతాడు కదా. అందుకే ఆయన అన్న మాట నెరవేర్చబడాలి. ఏమండి, ఆ శిష్యులు వంచకుడు అన్నారు కనుక లేవపోతే వంచకుడు నిజంగానే వంచన చేశాడు మళ్ళీ అందరనేటి మాట అలా అనుకోకుండా ఉండాలి అంటే ఈయన తిరిగి లేవాలి. నేను వంచకుండా కాను, తిరిగి లేచిన మాట ఇచ్చినటువంటి తిరిగి లేచినటువంటి విధానాన్ని ఆయన నిరూపించుకోవాలి. అంటే దాని అర్థము ఆయన లేవాలి అన్నట్టుగానే లేచారు. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం, లేచిన తర్వాత తనను తాను అంటే పునరుద్ధానుడైన తర్వాత తను కనపరుచుకుంటానికి 40 దినాలు నేను సజీవునిగా లేచాను, చెప్పినట్లుగానే లేచాను. నేను ఏదైతే చెప్పానో అదే చేశాను నా జీవితంలో. ఆ మరణించినప్పుడు కూడా ఎక్కడికి వెళతారో అని చెప్పాను, అక్కడికే పరదేశకు వెళ్ళి అక్కడి నుండే తిరిగి వచ్చాను అని కూడా అన్నీ కూడా ఆయన ప్రతిదీ చెప్పటము, చేయటము, చేసి చూపించటం. ఆయన మరణించడం లేపాడు, నేను మరణించి లేస్తాను అన్నాడు, ఆయన లేచాడు. అంటే మరణం అనేది పాపం ద్వారా వచ్చింది కనుక ఆ పాపానికి ఏం చెప్పాడు? స్వస్తి చెప్పాడు. అంటే పాపపు ఆ శిక్షను ఆయన భరించి ఆయన మరణింపచేసి ఆయన తిరిగి లేచినట్లు మనందరికీ తెలుసు. నేను లేచాను అని అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన కూడా చెప్పాడు. ప్రియదేవుని పిల్లల, ఈ మాటను బట్టి మీరు గమనించినట్లయితే లోక సువార్త కానీ యోహాను సువార్త కానీ మనం గమనించుకున్నట్లయితే ఈ మాటలను స్పష్టంగా రాయబడ్డాయి. సో చాలామంది ఏమంటున్నారంటే, మరి చాలామంది బైబిల్లో రాయబడిన మాటే అంటే మరణించిన వారు లేస్తారా? మరి క్రీస్తు ప్రభువు ముందు లేపారు కదా. ఏమండి, ఇప్పుడు ఆయన మరణించి లేచాడు కదా, దాన్ని నిరూపించడానికి. అందుకే ఏమంటారంటే యోబు పుస్తకం 14:14లో మరణించిన వారు బ్రతుకుతారా అని అంటాడు ఒకటి. మరి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 44 చూసుకున్నా అంటే మరణించిన వారు బ్రతుకుతురా అంటే చచ్చిన వారు బ్రతుకుతారా అనుకోని ఉంటుంది. అంటే మరణించిన వారు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు. ఎలాగంటే మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 24లో చెప్తున్న మాట, గోధుమ గింజ భూమిలో పడి కుళ్ళిపోతేనే కానీ అది ఎదిగిన తర్వాత మహావృక్షం కాదు అంటాడు యేసు ప్రభువు వారు. ఈ మాట చెప్పారు మరణాన్ని గురించి. ఏమండి, ఇక పౌలు గారు కూడా దాన్ని బలపరచడానికి ఏమన్నారంటే, ఇప్పుడు ఒక శరీరం అనేది క్షయమైపోయేదిగా వెతుపడి అక్షయంగా లేపబడుతుంది. ఒక గింజ భూమిలో పడి అది కుళ్ళిపోతేనే కానీ దానిలో కొత్త మొక్క మహావృక్షము, ఒక క్రొత్త మొక్క రాదు. ఓ అవివేకి, నువ్వు విత్తిన దానికి నువ్వు శరీరం విత్తట్లేదు కదా, గింజను విత్తుతున్నావు. దానికి శరీరం పుట్టుకొస్తుందంటే ఆ పైదంతా కూడా చచ్చిపోయి కొత్త జీవితం వస్తుంది, అంటే క్రొత్త నూతనమైన స్థితి వస్తుంది అని పౌలు గారు కూడా కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ మాటను బట్టి అంటే మరణించిన వారు తిరిగి లేస్తారు. ఆ గోధుమ గింజ కానీ ఏ గింజ అయినప్పటికీ సరే లేస్తారు. దానికి నిదర్శనం ఏది? దానికి కరెక్ట్గా మనం ఇక్కడ కోట్ చేస్తూ ఎవరు చెప్పగలుగుతాం? ఎవరు నమ్ముతారు? ఇదిగో ఇప్పుడు లేపండి, ఇప్పుడు చేయండి అనేటి తత్వంతో మరి సమాజం నడుస్తుంది కదా. అందుకే క్రీస్తు ప్రభువుల వారు ముందే చెప్పేసి, నేను మరణించిన వాళ్ళు ఆయన లేపాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయనే పెద్ద ఉదాహరణ, ఆయనే సాక్ష్యం. ఆయన మరణించిన వారిలో లేచినటువంటి ప్రథమ ఫలం ఆయనే. ఆ మాట చదివితే ఎంతైనా బాగుంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరి 20 వచ్చిన అనుకుంటా. చూడండి ఒకసారి ఆ మాట ఎంతైనా మనకు అవసరం. ఇప్పుడు చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 వచ్చిన, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ఎక్కడి నుండి లేపబడ్డాడంటే మృతులలో నుండి, చచ్చిన స్థితిలో లేకపోతే చనిపోయిన ప్రాణం లేని స్థితిలో నుండి ప్రాణంతో లేచి వచ్చాడు కనుక ఏమంటున్నాడు, మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అంటే బ్రతికించారు. ఆయన చక్కగా కనబడుతుంది. ఆయన బ్రతికించాడు, ఆయన చనిపోయి బ్రతికాడు. ఇదిగో మరణించి బ్రతికిన వారు ప్రథమ ఫలం, ఆయన మొదటివాడిగా లేచాడు.
కనుక ప్రియ దేవుని పిల్లలరా, అంటే మరణించిన వారు తప్పనిసరిగా లేచేటటువంటి స్థితి మాత్రం ఉన్నది. ఆ క్రీస్తు ప్రభుల వారే వారు చెప్పినట్లుగా. ఇప్పుడు మరణించిన వారు లేస్తారా, మరణిస్తే ఎలా బ్రతుకుతారు అంటానికి క్రీస్తు ప్రభువే చక్కటి సాక్ష్యంగా, ఆ సాక్ష్యం చెప్పటానికే ఆయన మరణించి తిరిగి లేచి, ఇదిగో నేను తిరిగి లేచాను అని ఆయన తనకు తానుగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు యేసు ప్రభుల వారు నేను దేవుని కుమారుడంటే వాళ్ళు ఎవరూ నమ్మలే. ఆయన మరణం ద్వారా ఆయన్ని నిరూపించుకున్నాడు. ఆయన మరణించి పునరుద్ధానుడవుట కారణంగా దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన నేను మరణించి లేస్తానని చెప్పిన మాట, అంటే ఆయన చెప్పిన మాట ఏది కూడా పొల్లు కూడా పోదు కదా. ఆయన మాట పలికేడంటే తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. కనుక మరి నేను మాట పలికే నేను తిరిగి లేచినట్టు ఎవరు నమ్మట్లేదు. వారిని నమ్మించడానికి పెద్ద కష్టమైపోయింది యేసు ప్రభుల వారికి. ఏమండి, అందుకే దేవుని పిల్లలరా, ఆయన తిరిగి లేచిన తర్వాత మరి 40 దినాలు నేను సజీవునిగా ఉన్నాను, సజీవుణ్ణి అని తనకు తానుగా చెప్పుకున్న ఆ మాట కూడా కాముంది చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, ఆ మాట కూడా చూద్దాం, ఎంతైనా అవసరం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనుపరుచుకునేను. ఎవరికి? శిష్యులకు, జనాలకి. నేను మరణింపజేస్తానని చెప్పిన ఎవరైతే విన్నారో వారందరికీ, అంటే 40 దినాలు ఏం చేశాడైనా తిరిగి లేచిన తర్వాత రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి, అంటే రుజువులు అని ఉంది, పుట్టినట్లు చూడండి, ప్రమాణములను అక్కడ రుజువులు అని ఉంది. రుజువుపరిచి ఏం చేశాడైనా తను సజీవునిగా, నేను సజీవుని తిరిగి లేస్తానని లేచి చూడండి, ఇలా చూడండి, నా గాయాలు చూడండి, నా డొక్కలో చూడండి, ఇదిగో చూడండి, నన్ను చూడండి. అంటే మీరు అనుకున్నాడు పోతానికి మరి ఈ శరీరం ఉండదు కదా, నన్ను చూడండి అనుకొని ఆయన మరణించిన భౌతిక శరీరంతో మరణించిన, ఆయన తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంతో లేచినట్లుగా, ఒక శ్రేష్టమైన శరీరాన్ని ధరించినట్లుగా, ఆ శ్రేష్టమైన ఆ శరీరం ధరించేటట్టు స్థితి కలిగినటువంటి మాత్రమే రేపటి కాలంలో పరలోకం వెళ్ళటానికి సాక్ష్యముగా ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మన బ్రతుక్కి ఒక చక్కటి ఆదర్శవంతముగా, ఒక చక్కటి మరి సూచనగా, మరొక మాటగా చెప్పాలంటే మాదిరికరముగా ఆయన ఇచ్చినట్లు కనబడుతుంది. ఒక్కొక్క మాట వెనక్కి వెళితే మనం అపరాధములు పాపం చేత చచ్చిపోయినటువంటి వాళ్ళమే. ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మం కూడా పునరుద్ధానమే మన జీవితానికి. అదే మొదటి పునరుద్ధానం క్రైస్తవునికి బాప్తిస్మం. మన పాపం చేత చచ్చిపోయినట్టు మనం ఏం చేద్దాం? బాప్తిస్మం ద్వారా పాతి పెడుతున్నాం. చచ్చినోడిని చేసేది పాతి పెట్టడమే కదా. కనుక అది క్రీస్తు మరణానికి సమాధికి సాదృశ్యంగా ఉంది పాతి పెట్టడం. మరలా ముంచిన తర్వాత, నీటిలో ముంచిన తర్వాత తిరిగి లేపటంలో ఆయన పునరుద్ధానానికి మరి సాదృశ్యంగా ఉంది. కనుక తిరిగి లేపబడ్డాం. ఇది మొదటి పునరుద్ధానం. మరలా ఆయన చిత్తమైతే శారీరకంగా చనిపోతాం. ఏమండి, చనిపోతాం. తప్పనిసరిగా ఆయన వచ్చినప్పుడు ఆయన వారు వరుసలో ఆయన చిత్తాన్ని బ్రతికింపబడి పరవం చేరడానికి అవకాశం ఉంటుంది. సో నాకు కావాల్సిన మాట ఇప్పుడు ఏంటంటే ప్రదేని బిడ్డలారా, ఆయన తను సజీవునిగా కనపరుచుకున్నాడు. చనిపోయినందరూ లేపాడు. ఏమండి, ఆ క్రీస్తు ప్రభుల వరకు చనిపోయిన అందరినీ లేపినా, ఆ లేపినటువంటి మరలా తిరిగి చనిపోయారు. కానీ ఆ క్రీస్తు ప్రభు మరణంను తిరిగి లేచిన తర్వాత ఈయన మాత్రం సజీవంగా ఉన్నాడు, చనిపోలేదు. ఇదే ఆశ్చర్యం, ఇదే మరణాన్ని జయించటం అంటే అనే సంగతి కూడా గమనించుకుంటూ మరి తన సౌజన్యంగా నేను లేచానని చెప్తున్నాడంటే ఎవరూ నమ్మట్లేదండి. ఏమండి, అప్పటికి అలాంటి ఆశ్చర్యకార్యం అద్భుతం మరి ఎక్కడ లేదుగా. ఆ సమాధి తెరబడి ఉన్న తీరు ఎక్కడ లేదుగా. కనుక వాళ్ళు ఆల్రెడీ ఒక అబద్ధం ప్రాచుర్యం అయిపోయిందిగా. కనుక ఇట్టి పరిస్థితిని బట్టి ప్రదేని బిడ్డలారా గమనించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. గమనించండి, ఈ మాటలో మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన మొట్టమొదట ఎవరికి కనబడ్డారు? ఆ కనబడే స్థితిని బట్టి ఈ చెదిరిపోయిన అందరినీ కూడగట్టాలి. ఎందుకు కూడగట్టాలి అని అంటే, ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు మొదట్లో. ఏమని అంటే, వారిని మీరు 12 గోత్రాల మీద మరి సింహాసనం మీద కూర్చుంటారు అని చెప్పాడు. ఒకటి అందరితో. పేతురుతో కూడా ఒక మాట చెప్పాడు. పేతురు, నువ్వు రాయువు కదా, నీ మీద నా సంఘాన్ని కడతానని వాగ్దానం కూడా ఉంది.
మరి ముందే చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే వీళ్ళందరూ పారిపోయారు. మరి పారిపోతే మరి క్రీస్తు ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడుతుందా? లేదు. కనుక ఆయన తిరిగి లేచిన తర్వాత వీళ్ళ గురించి కూడా చెప్పేశాడు ముందే. మీరు పారిపోతారని తెలుసు, నన్ను పొంపుతారని తెలుసు, ఏలిపెట్టి చూస్తానే నమ్ముతానన్నది తెలుసు, నువ్వు చచ్చిపోతానని చెప్పేవు, కానీ నువ్వే రక్షణ పారిపోయిన వ్యక్తిగా, ఇవన్నీ తెలుసు ఆయనకి. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు. మరణించే తర్వాత తిరిగి లేస్తానని చెప్పినట్టు విషయం శిష్యులకి తెలుసు. ఇవన్నీ కూడా ఓకే. కానీ ఇప్పుడు అవన్నీ జరగాలి అంటే చెదిరిపోయి పారిపోయిన వాళ్ళందరూ ప్రేమ చేయాలి. యేసుప్రభు గారు దగ్గరికి తెచ్చి ఇక తన తర్వాత ఈ కార్యక్రమాన్ని లోకము మరి ఆయన మరణ పునరుద్ధానాన్ని తిరిగి లేచిన సంఘటన సమాజానికి మరి తెలియపరచాలంటే సాక్షిగా ఉండాలి అంటే మరి సిద్ధపరచాలి కదా, పారిపోయిన వాళ్ళందరూ తీసుకురావాలిగా. అందుకే లేచి తన్ను తాను చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ మరలా దగ్గర తేవటానికి ఇక ఆయన పడిన కష్టం అంటే ఒకసారి చూడండి. ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు కనుక మరి ఆయన చాలా గుర్తుపట్టలేకపోతున్నారు. ఏమండి, ఆ మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. భౌతిక శరీరంతో తలుపు తీస్తేనే ఆయన రాగలుగుతాడు. కానీ ఈ మహిమ శరీరంతో పునరుద్ధానమైనటువంటి శరీరంతో వెళ్తున్నాడంటే తలుపులు వేసి ఉన్నా లోనికి వెళ్ళిపోతున్నాడు. అంటే దానికి అంత శక్తి ఉంది. సో దీన్ని బట్టి ఆయన తిరిగి లేచేతను మొట్టమొదట ఎవరికి కనబడ్డారు అని అనగానే ఒక మాట చెప్పుకొని శిష్యులను ఏ విధంగా సిద్ధపరిచి తదుపరి తను చేయవలసిన కార్యక్రమాన్ని మరి దేవుడు జరిగించాడు అన్నది మాట్లాడుకుని ముగించుకున్నాం. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ క్రీస్తు ప్రభులు మరణం అదే సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత లేచినప్పుడు కూడా ఒకటి గమనించాలండి. ఒకటి గమనించాలి. ఈ సమయాన్ని బట్టి ఆ మగ్దలేనే మరియకి మొదటిసారి కనపడినట్లుగా లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయి. మార్కు సువార్త మరి 16వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతున్న మాట అదే. ఏంటంటే మొట్టమొదట అంటే 7 దెయ్యాల నుండి క్రీస్తు ప్రభులు ఆమెను విడిపిస్తే ఆమెకే మొట్టమొదట కనబడ్డారట. ఇక్కడ ప్రశ్న, సో ఆమెకే ఎందుకు కనబడాలి? అప్పటికి సమాధి చేసినటువంటి అరిమతయి యేసేపు గారు ఉన్నారు, నికోదేము గారు ఉన్నారు. అందరు విడిచిపెట్టిన వీళ్ళు తెగించి మరి సమాధి చేశారు కదా, వాళ్ళకి కనబడలే. శిష్యులు ఎలాగో పారిపోయారు, వాళ్ళు ఎలాగో అనుకూలత కూడా కనబడట్లేదు. ఇక ఏమన్నా భక్తులైనటువంటి ఎవరైనా ఉన్నారా అంటే మరి ఉన్నారో లేదో మనకి కానరావట్లేదు ఆ సందర్భాన్ని బట్టి. కానీ ఈమె మాత్రము తన జీవితాన్ని మార్చాడు కనుక క్రీస్తు ప్రభుల వారు నేను సజీవంగా ఉన్నాను అంటే ఆయన దయ, ఆయన పెట్టిన భిక్ష నా బ్రతుకు అనని ఆమె విశ్వాసము, ఆమె ప్రేమ, ఆయన తన ఎడలు చేసిన త్యాగాన్ని తన జీవితంలో మరి ప్రస్ఫుటంగా కూడగట్టుకొని ఆయన లేకపోతే నా బ్రతుకు లేదు కనుకని ఆయన చూడాలి, ఆయన నాకు కావాలి, ఇంత గొప్ప కార్యం చేసిన ఆయన్ని నేను ఎలా వదులుకోగలుగుతాను, నా వాళ్ళు నాకు అనేటటువంటి ఎవరు చేయలేదు ఈ కార్యం, నా బ్రతుకు గురించి ఎవరు ఆలోచించలేదే, విడిచిపెట్టానని ఆ యొక్క ఆయన చేసిన త్యాగాన్ని బట్టి అంత విశ్వాసంతో ప్రేమతో దైన పిల్లలారా ఆయన దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ఆమె కనపడతా కారణం ఏంటంటే వీళ్ళందరి హృదయాలలో ఆయనకి స్థానం ఉన్నట్టుగా కనబడలేదు. కానీ ఇదిగో ఈ మగ్దలేనే మరియ హృదయంలో ఆయనకి స్థానం ఉన్నది కనుక ఆ స్త్రీ మూర్తిగా ఉన్నటువంటి ఆమెకు మొట్టమొదట స్త్రీకే కనబడ్డాడు. ఆమె మగ్దలేనే మరియ. ఈ విషయమై స్త్రీలను మనం చక్కగా కొనియాడాలి, గౌరవించాలి, పొగడక తప్పదు. ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి మరి పిరికి బందల్లాగా పురుషులందరూ ఎక్కడో ఇక్కడ తను ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులే కానీ మరొకరు కానీ ఎవరు లేరు. కానీ ఇరువురు మాత్రం సమాధి చేయడానికి వచ్చినటువంటి వారు కనబడుతుంటే ఆ సమాధి దగ్గరే ఈ మరియా, మరి హోసన్న, ఏమండి ఆ యాకోబు గారి తల్లి మరియా, వీళ్ళందరూ ఆ సమాధి చేసే కార్యక్రమం కళ్ళారా చూస్తున్నారండి. వెళ్ళిపోయారు. తెల్లారితే మరి విశ్రాంతి దినం కనుక, ఇశ్రాయేలుకి విశ్రాంతి శనివారం కనుక మరి ఆ విశ్రాంతి దినంలో ఈ సేవల దగ్గరికి గొడవేం ఉండకూడదు. రాలే. ఆయన సుగంధరవేలు పూయాలని వస్తున్నటువంటి మరియా హృదయంలో ఆయన స్థానం ఉన్నది కనుక మొట్టమొదట ఆమెకే కనబడి ప్రేదని వెళ్ళి ఈ వార్తలు చెప్పింది. పేతురు యోహాను గారు వింటాకు చూడటానికి వచ్చారు. మరలా చూడటానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 20వ అధ్యాయం చదువుకుందాం. అలా తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆమె సమాధి దగ్గరే అలాగే ఉండిపోయింది. ఏమండి ఆ సమాధి దగ్గర ఉండిపోయింది కనుక యోహాను సువార్త 20వ అధ్యాయంలో వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయినా సాహసించి ఆమె ఆ సమాధిలో తొంగి చూడటం కారణంగా అక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క కుడివైపు అదే కాళ్ళ దగ్గర ఒకటి తలవైపున కూర్చున్నటువంటి ఇద్దరు మనుషులు అంటే దేవదూతలు
ఆమెతో మాట్లాడినట్టు కనబడుతుంది. అదే దేవదూతలు వీళ్ళతో చెప్పింది ఏంటో తెలుసా? అక్కడ సమాధుల దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఏంటి మీరు ఆలోచన లేకుండా చేస్తున్నారు? సజీవుడైన వాడిని సమాధిలో ఎందుకు ఎదుగుతున్నారండి? ఆయన ఆల్రెడీ లేస్తానని లేచి వెళ్ళిపోయాడు గలిలయకు, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పిన మాటలు ఉన్నాయి. ఆయన మరి అక్కడే ఉండిపోయింది. అప్పుడు ప్రియ దేవుని పిల్లలరా, మరియకే దేవుడు ఈ విధంగా, మరి క్రీస్తు ప్రభువు వారు ఈ విధంగా కనబడ్డారు. ఏమని 14 వచ్చింది, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు అని ఎత్తుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేనని ఎత్తుకుని పోదునని. ఎంత ధైర్యంతో, లేకపోతే నేను చేయగలను, ఎత్తుకుని పోతుందట అని ఆయన అడిగిందండి. అవన్నీ అది యేసుని అడుగుతుంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఎంత ఆసక్తి అండి అని. తన ఆసక్తిని చూసి తన యొక్క ఆ భావన, ఆ మనసులో ఆయన చూడాలి, ఆయనకి సుగంధరులు పూయాలనేటువంటి ఆ ఆసక్తి, ఆ యొక్క తృష్ణ ఉన్నది కనుక అప్పుడు పిలిచింది. మరియా అని పిలిచేటప్పటికి రబ్బోని అని పిలిచింది హెబ్రీ భాషలో. మొత్తం మీద నన్ను ముట్టుకొనవద్దు, ముందేమో యేసుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పినటువంటి మగ్దలేని మరియా, ఇప్పుడు ఆ మాట చెప్పొద్దు, నీవు నా తండ్రియు మీ తండ్రియు, మీ దేవుడు నా దేవుడినైనా నేను ఆ తండ్రి దగ్గరికి ఎక్కిపోచున్నాను కనుక నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎవరైపోయారు శిష్యులు, సహోదరులు అయిపోయారు. ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను చెప్పు, కానీ నేను కనబడిన సంగతే, లేకపోతే ఎత్తుకెళ్ళిపోయారని చెప్పొద్దు అన్నట్లుగా దిగు భాగంలో మనం చూస్తుంటాం. మొత్తం మీద వాళ్ళు చెప్పడం జరిగింది, పారిపోయారు. నేను అనేకల ముందుకు చెప్పట్లేదు, కానీ శిష్యులైనటువంటి వారి గురించి కొద్ది మాటలో ఇక తదుపరి ఆయన జరిగించవలసిన కార్యము ఆ శిష్యుల మీద పెట్టాడు కనుక ముందే, వారు లేకపోతే క్రీస్తు చెప్పిన మాట అబద్ధమైపోద్ది, సమాజం ఏలెత్తి చూపుద్ది కనుక దాని కొరక ఆయన ఎంతో బాధపడ్డాడంటే, నేను తిరిగి లేచిన చెప్పటానికి, నిరూపించడానికి, ఆ చేయటానికి అప్పటికి పారిపోయి అవిశ్వాసంతోనో, లేదా మా పని అయిపోయింది, మా గురువు గారు లేరు కనుక ఎందుకు మనం బ్రతుకు అనుకొని చేపలు పట్టే స్థితి కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరకు తెచ్చి పేతురు గారిని పర్టికులర్గా చక్కగా బోధించి చక్కగా గ్రేట్ కమిషన్ ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దాని వివరణ చూసుకుని ముగించుకుందాం. ఏమండి చూడండి, ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అంటే తలుపులు వేయబడింది, డైరెక్ట్గా లోనికి వచ్చేసాడు. ఇక్కడ లోక సువార్త 24:37 ఏముంటుందంటే, ఆయన పోతామనుకున్నారట. వీళ్ళు పోతామనుకుంటే అలవాటే కదా, ఒక 4వ అధ్యాయంలో కూడా నీటి మీద సముద్రం మీద వచ్చినప్పుడు ఇదే మాట అన్నారు. ఇంకా మైండ్ పోలేదు వీళ్ళకి. అదిగా పోయి నేను లేస్తానన్న సంగతి గుర్తులేదు కనుక, వీళ్ళు ఇంకా గ్రహించలేదు కనుక, అమ్మో ఆ భూతాలే ఎలా వస్తాయి, తలుపులు వేసుకున్న సరే లోనికి వస్తాయి, మనుషులు ఎవరు రాలేరు భౌతికంగా కనుక వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారు, ఇన్ని భూతం అనుకుని కంగారు పడ్డారు. సమాధానం కలిగా కానీ మొత్తం మీద వాళ్ళు ధైర్యపరిచాడు, ఇంకాస్త ముందుకెళ్ళాడు. మేము ఇలా చూసామని ఇది మొదటిసారి అనుకున్నా, ఇలా చూసామని చెప్పిన తర్వాత ఇప్పుడు తోమా గారు లేరు. ఆ సందర్భంలో ఈ సూచన శిష్యులందరూ కూడా ఏమన్నారంటే, తోమా ఓ మాట చెప్పనా నీకు అని, మేము క్రీస్తు ప్రభుని చూసామండి, మన నుంచి తిరిగి లేచాడు, మేము చూసాము. అబ్బాయి మీరు చూస్తే చూడొచ్చు, కానీ మీరు చెప్పేదంతా రాంగ్. ఒకవేళ నేను నమ్మాలంటే నాకు ఒక స్టేటస్ ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్ముతాను, లేకపోతే నమ్మనబ్బా అన్నాడు. ఈ మాట అంతా కూడా క్రీస్తు ప్రభు వింటున్నాడు. అంటే వీళ్ళ మనసు ఎలా చంచలమైపోయింది. అప్పుడు అసలు కొడతారని వాళ్ళు భయపడేమో దాక్కున్నారు, యూదులు కొడతారు, మతాధికారులు కొడతారని. ఇక ప్రీపర్సలు వీళ్ళు ఏమవుతారు సంఖ్య. ఈ మాటను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ తోమ ఉన్నప్పుడు కూడా రెండో పర్యాయం తోమ వీళ్ళందరూ కలిసి ఉన్న 24 వచ్చిన చదివితే, ఇదే సువార్తలో యోహాను సువార్త 20:24లో యేసు వచ్చిన 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక ఆ శిష్యులని చెప్పిన తర్వాత 26. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీ సమాధానం కలిగా కంటే మొత్తం మీద ఆయన కూడా నమ్మించాడు. చూశారు, గాలి వెళ్ళబెట్టి చూశాడు. తోమతో చెప్పాడు, తోమా చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన ధన్యులబ్బా.
నేను చెప్పిన మాటకి నమ్మకం లేదా అని ఆయన కూడా నమ్మేలాగా మొత్తం మీద ఆయన కూడా లైన్లో పెట్టేసారు. సరే, ఈ విధంగా ఎంతోమందికి ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క మొదటి కొన్ని 15వ అధ్యాయంలో పేతురు గారికి, కేపా గారికి 500 మందికి ఒకేసారి ఈ విధంగా అనేక మందికి కనబడి కనపడిన నాకు కూడా కనబడ్డాడు అని పౌలు గారు మరి మొదటి కొన్ని 15వ అధ్యాయంలో కనబడతాడు. ఈ విధంగా దగ్గరగా ఒక 9-10 ప్రత్యక్షతలు తాను సజీవునిగానే లేచిను అనని, లేచిన రోజు నుండి 40 రోజుల మధ్యలో మరి ఆరోహణానికి మధ్యలో ఈ 40 దినాల్లో ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయండి. శిష్యులకి 2 పర్యాలు చెప్పాడు, వాళ్ళు పట్టించుకోలేదు. శివరాకారికి 21వ అధ్యాయం యోహాను సువార్తలో ఇక ఏమో ఆయనతో మనకు కుదరదులే, ఇక నేను చేపలు పడతానికి వెళ్ళిపోతున్నా హో అన్నాడు పేతురు గారు. పక్కన అక్కడ 7 శిష్యులు, సో నువ్వే మా నాయకుడివి కదా, నువ్వు వెళ్ళిపోతే మేము మాత్రం ఏం చేస్తాం, నీతో పడితే మాకు జై అని అనుకొని వీళ్ళందరూ మరలా పాత వృత్తికి వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాల తదుపరి వీళ్ళు పాత వృత్తికి వెళ్ళారు. దేవుడు ముందు పిలుచుకొని ఏమన్నాడంటే, మీరు చేపలు పడి ఈ చేపలు కాదు, మీరు మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నానంటే ఆ దేవుని మాటకి త్రిలోదకాలు ఇచ్చి 3 సంవత్సరాలు జరిగినా లేస్తానన్నది మర్చిపోయి ఇక అంత గాలికి వదిలేసి ఏమంటే అయిపోయింది మన పనిక అని ఒక నిరీక్షణ లేనటువంటి వారుగా వాళ్ళు మరలా చేపలు పడతకి వెళ్ళిపోయారు. అయ్యో ఇదేంటి 2 సార్లు కనపడ్డాను అందరికీ చెప్పాను, మరలా ఏంటి అనుకుని మరలా యేసు ప్రభువుల వారు చేపలు పట్టేటటువంటి ఆ గలిలయ తిబేరు సముద్రం దగ్గరికి మరలా వెళ్ళాడు. ఏమండి ఆ సముద్రం దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక మాట గమనించాలి. వీరందరూ చేపలు పడుతున్న సందర్భంలో రాత్రంతా చేపలు పడతా ప్రయత్నం చేశారు. వీరు అనుభవశాలే, సముద్రం ఆటుపోట్లు చేప విధానం ఇదంతా తెలిసినటువంటి అనుభవనీయులే. అయితేనే దేవుని మాటకి వ్యతిరేకంగా ఏది చేసినా ఎంత అనుభవం ఉన్నా ఎన్ని ఉన్నా ఆ పనిని నీకు సక్సెస్ అవటం మాత్రం కష్టమైన సంగతి ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వాళ్ళు పాత వృత్తికి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి సొంత నిర్ణయం తీసేసుకొని వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆయన మాటను బట్టి సొంత నిర్ణయం తీసుకొని విడిచిపెట్టి వచ్చేసారు. అంటే వీళ్ళు చంచల మనస్కులుగా అస్థిరమైన స్థితులకు వచ్చేసినట్టుంది. శిష్యులు ఆ యొక్క యేసు ప్రభువుల వారు చనిపోయిన పరిస్థితిని బట్టి సో వాళ్ళ దగ్గరకు వచ్చి, అంటే యేసు లేకుండా ఒక్కసారి మన దేవుని చిత్తానికి క్రైస్తవునిగా మారి లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని పరిచయం చేస్తున్న మనము మరలా ఆ పనిని కానీ విడిచిపెట్టి మన పరిస్థితులు ఏదో తారుమారైపోయి మనకు ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరు లేరు లేకుండా పోయారు అని కానీ పనిని కానీ విడిచిపెట్టి మరలా మనం ఏదైతే ముందు కాదనుకొని వచ్చి క్రైస్తవులమయ్యామో మరలా అదే పనికి వెనక్కి వెళ్తే నీ స్థితి మొదటి స్థితి కంటే కనపరిస్థితి బాగా ఘోరంగా అవుతుంది అంటానికి ఇది చక్కటి ఉదాహరణగా కనపడుతూ ఆ పనంతా కూడా ఫెయిల్ అవుతుందనే సంగతిని శిష్యుల ధర్మని గ్రహించాలి. అవునే కదా ముందు ఎవరు రమ్మంటే వచ్చావు, మరి రమ్మన్నోడు తప్పనిసరిగా ఏదో చేస్తాడు కదా, ఉండాలి కదా, ఓపు పట్టాలి కదా, అని చెప్పిన మాట నమ్మాలి కదా. కొంతవరకు నమ్మి కొంతవరకు వదిలేస్తామా? అలాగే ఉందిగా శిష్యుల పని. అందుకే ఆ పని ఫెయిల్ అయ్యేటప్పటికి యేసు ప్రభు వచ్చి ఏం చేపలు దొరకలేదు మీకు అన్నట్టుగా సింపుల్గా చెప్తున్నానండి. సో ఇప్పుడు కుడి పక్కన వలవేయండి అంటాడు. సరే 53 చేపలు పడ్డాయి. ఆ సందర్భంలో 153 చేపలు పడిన తర్వాత చక్కగా భోజనం పెట్టాడు. అప్పుడు వీళ్ళు మనసు ప్రభు సుమా అని గ్రహించారట. ఆ మాట చదివితే బాగుంటుందని చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం, చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నువ్వెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడిగ తెగింపలేదు. అంటే గ్రహింపు రాలేదు. అంటే ఆయన మనసు కూడా మూసినట్లుగా వాళ్ళు గ్రహించలేనట్లుగా లోక సువార్తలు కూడా మనం చూస్తాం. ఆయన తెలిసిన తర్వాత అప్పుడు అంటాడు ఇది మూడోసారి కనుక వీళ్ళందరూ కూడా ఆ విధంగా సెట్ చేశాడు. తోమ వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక చివరిగా వీళ్ళకి కనబడి ఇక వెళ్ళిపోతాను రెడీ అయిపోతాడు యేసు ప్రభువు వారు. ఇక 40 రోజులు ఆయన చివరి గడియ చివరి మాటలు చివరిగా వారిని ఆ తండ్రి చిత్త నెరవేర్పులో భాగముగా ఏదైతే తండ్రి నిర్ణయించాడో ఆ పనిని జరిగించడానికి వీళ్ళందరినీ చెదిరిపోయిన వాళ్ళందరినీ నేను తిరిగి లేచినని చెప్పి 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 వాళ్ళ దగ్గరికి తెచ్చి వాళ్ళు బలపరిచారు, బలం పొందుకున్నారు. ఎలాగంటే ఇది నీకు నాకు కూడా చాలా ఇంపార్టెంట్ మాట. నీకు నాకు కూడా ఇలా దేవుని పనులు పిరికితనంగా బడిగా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఈయన పునరుద్ధరణ తిరిగి లేచినటువంటి స్థితిలో చెప్తున్నాడు. ఇదిగో పేతురు శిష్యులరా నన్ను చూడండి ఒకసారి,
ఇదిగో ఇప్పుడు నేను మరణాన్ని జయించి తిరిగి లేచా. మరణ భయం ఇక మీకు ఉండదు. ఇక మీకు భయపడవసరం లేదు. మరణాన్ని జయించాను. లోకాధికారులందరూ నిరాయుధారులు అయిపోయారు. సాతాను ఓడించాను. ఇక అన్నీ కూడా నేను చేసి వచ్చాను కదా. చూడండి, ఇప్పుడు నేనే మీకు తోడు ఉంటా. నేనే మీతో ఉంటా. ఇప్పుడు నన్ను కలిగి ఉంటూ లోకం జయించిన వ్యక్తిగా మీరు ఉంటారు కనుక ఇక మీకు మరణ భయం లేదు. ఇక అసలు దేనికి మీరు భయపడవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళు మరణించినా ఇప్పుడు నన్ను చూడండి, నాకు లాంటి పరిస్థితి మీకు వస్తుంది. మిమ్మల్ని కూడా చంపేస్తారు, చేస్తారు, ఇలా జరుగుద్ది. మరి తిరిగి లేసేస్తారు. ఇంక మీకు ఇంక భయం ఏంటి? ఇంకా నాకు అలా నేను తిరిగి లేస్తానని తండ్రి దగ్గర వాగ్దానం ఉన్నది కనుక ఆ వాగ్దానం ప్రకారం మరణించిన తిరిగి లేస్తాను ధైర్యంతో నా ప్రాణాన్ని పెట్టేసాను. అది లేక నువ్వు నెరవేర్పు అని అంతగా ఫ్రీగా పెట్టేసాను. అది కూడా ఇప్పుడు ఈ విధంగా నేను లేచాను. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట విని నా తండ్రి చిత్తం ప్రకారంగా ఈ సువార్తను నేను మరణించి తిరిగి లేచిన స్థితిని మీరు చెప్పాలి. సువార్త ట్రాక్ మార్చబడిపోతుంది. మారాలి, మార్పు రావాలి. నిన్నటి దాకా మీకు ఒక మాట చెప్పాను, మన జాతి వారికే, మన యూదులకే చెప్పాలని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను అని అందరిని దగ్గర తెచ్చి అక్కడ ఆ గలిలయ ఒక కొండకు వెళ్ళి అక్కడ తీసుకుని వచ్చి వీళ్ళందరినీ పిలిచి చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఈ మాట చెప్పి వారిని బలపరిచి ఆ తండ్రి చిత్తాన్ని మరి సంఘాన్ని పేతురు మీద ఏర్పాటు చేయాలి. రేపటి కాల సమయంలో వీళ్ళందరూ కూడా ఆ రాకడ సమయంలో వీళ్ళు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటటువంటి యోగ్యులుగా ఉండాలి. ఇంత యోగ్యత దేవుడు ఇస్తే దాన్ని కాలేదనుకుంటే మరలా క్రీస్తు ప్రభువు చేసిన దానిని నిలబెట్టడానికి ఇంత చేయవలసి వచ్చింది. అంటే ప్రేమ దేవుని పిల్లలరా, మనము కూడా దేవుని పనిలో ఉన్నప్పుడు ఒకవేళ మనకు అప్పగించిన మంద, లేకపోతే పాస్టర్ మంద, లేకపోతే బిడ్డలుగా అక్కడ దేవుని పిల్లల నుండి చిదిరిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా వారిని ఏం చేయాలి? మనం చేయగలిగినటువంటి ప్రయత్నం చేసి దేవునికి అప్పగించాలి. ఏమండి? కనుక యేసు ప్రభువులు అలాగే చేసి ఈ మాట చదువు ఇక్కడ ఏం చెప్పాడంటే చివరిగా ఈ మాట చెప్పి వారిని ఆశీర్వదించి ఆ బేతనీయ నుండి పరమకు చేరినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళు చేయవలసిన పనిని చెప్పాడు. ఇక చెప్పాల్సిన తీరును మార్చేసాడు. యోధా ఆ యొక్క పాలస్తేనే కాదు, మొత్తం టోటల్గా టర్నోవర్ మొత్తం సర్వ సృష్టికంత కూడా ఏమోలి ప్రకటించాలని చెప్పడానికి ఈ మాటను బట్టి ఈ మాట శిష్యులు అందరూ రాశారు. కానీ 3 శిష్యులు రాశారు. కనుక ఈ మాట చదివి ఆ మాట చెప్పి ముగించేస్తాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన 11 మంది శిష్యులను మత్తయి సువార్త 28:16 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోను కొండకు వెళ్ళిరి. ఎంతమంది వచ్చారు? లైన్లకు వచ్చారు. 7 తోమ లేనప్పుడు ఇవందరిని సెట్ చేసి మొత్తం 11 మందిని ఒక త్రాటి మీద తెచ్చేసాడు. 11 మంది 12 మంది కదా అని అంటే అన్నగారు వెళ్ళిపోయాడు కదా, అప్పటికి ఉరిపెట్టుకు చనిపోయాడు ఆయన. ఎవరో ఇస్కరియోతు యూదా గారు. పక్కన పెడతాం. సో ఇప్పుడు కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూసి ఆయనకు ప్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదన సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన టాలెంట్ చెప్తున్నాడు. ఆయన నాకు అక్కడెక్కడ అధికారం ఆయన ఇచ్చాడు అని తన యొక్క విధానాన్ని చెప్తున్నాడు. నేను అధికారిని. సో ఆ భూలోకానికి పరలోకానికి అధికారం అయినప్పుడు ఇప్పుడు ఈ అధికారం నాదైనప్పుడు మీ మీద ఎవరు చేయేస్తాడు చెప్పు? అసలు అధికారి నేను ఎప్పుడు నా రాజ్యంలో లేకపోతే నేను చెప్పేటట్టు అధికారి కింద మీరుంటే నన్ను బట్టి మిమ్మల్ని ఎవరు ముట్టుకుంటారు? అంత అధికారం నేను అని ఒక మాట బలపరిచేది. దీన్ని ఒకరోజు ఈ ముక్కని చాలా వివరంగా చెప్పడానికి ఒకసారి ప్రయత్నిస్తానండి. సరే 18 వచ్చినాం, అధికారం ఇవ్వబడింది 19. కాబట్టి నాకు అధికారం ఉంది కనుక ఇప్పుడు మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇలా చేయండి అని చెప్తున్నాడు. ఏమని? 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామముల వరకు బాప్తిసం ఇచ్చు. బాప్తిసం చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు బాప్తిసం చేసి విడిచిపెట్టేయకూడదు. ఏం చేయాలి? నేను ముందు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనలకు బోధించుడి. బాప్తిసం పొంది వచ్చిన తర్వాత అక్కడితో అయిపోయింది, మా పనిని వదలకండి. ఇలా మీకు బోధించాను కదా, మీకు బోధించిన ఆ బోధలన్నీ కూడా వాళ్ళకి ఏం చేయాలి? వారికి బోధించండి. ఇలాగూ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వారితో చెప్పాడు. మీతో ఉంటా, నేను నాకు అధికారం ఉంది, అది ఇస్తున్నాను. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి మరి తండ్రి కుమారుని పరిశుద్ధ సువార్త బోధించండి. దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం వచ్చింది, ఇది కాదు ఇప్పుడు చెప్పాల్సింది. ఇప్పుడేం తెలుసా? ఆయన సువార్త చెప్పాలి. ఇదే కదా ఇక్కడ చెప్పుకుంటున్నమాట. నేను ఏసని బోధించి నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటా, మధ్యలో విడిచిపెట్టేనిక నేను మీతో ఉంటా, మీకు సపోర్ట్గా ఉండటానికి పరిశుద్ధాత్మ కూడా తండ్రి వాగ్దానాన్ని కూడా మీకు పంపిస్తా కనుక అని చెప్తున్నాడు. ఈ మాట మరి బోధ ఇది
బాప్తిస్మం ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి బోధించండి అనేది ఎలా బోధించాలి, ఏం బోధించాలి అని మార్కు గారు చెప్తున్నారు. మరి ఏంటది 16-15లో ఏం చెప్తున్నాడంటే, ప్రియదేని బిడ్డలారా, మీరు సర్వలోకములో సువార్త ప్రకటించి సువార్త అంటే ఏంటి అంటే, పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో సువార్త అంటే ఏంటి అంటున్నాడంటే, ఆయన మరణము, సమాధి, పునరుత్థానం. ఇదిగో నేను ఎందుకు మరణించాను, ఎందుకు సమాధి చేయబడ్డాను, ఎందుకు తిరిగి లేచాను, తద్వారా మీ అందరికీ ఏం కలిగింది, అది సువార్త. ఇప్పుడు ఆ మాటలు మీరు చెప్పాలి ఎవరికి, సర్వ సృష్టికి. ఎక్కడికైనా మరి పాలస్తీనాలు అక్కడ కూర్చుంటేనే కుదరదు అని సువార్త వరుస మారింది, చెప్పాల్సిన తీరు మారింది, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అందుకే మీరు ఏం చేస్తారంటే, మీరు మారు మనసు క్షమాపణ బోధించండి అంటారు లోక సువార్తలు అని ఆ మాట చెప్పి వాళ్ళని బలపరిచి ఆఖరికి వాళ్ళందరూ ఒక ట్రాక్ మీదకి వచ్చేసారు. ఇక ఇప్పుడు మనము ప్రాణభయం లేదు, ఇక దేని గురించి ఏం బాధపడవసరం లేదు, ఆయన ఉన్నాడు మనతో, ఇంకో సమాప్తి వరకు ఉంటానన్నాడు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, 44 వచ్చింది చూద్దాం. 44 వచ్చింది చూద్దాం. వీళ్ళందరికీ లేఖనాలు నన్ను గురించి చేయబడిందో అంతా కూడా కీర్తనలో, ధర్మశాస్త్రంలో, మరి ప్రవక్తల గ్రంథాలు అన్నీ కూడా నెరవేర్చేస్తాను నేను అని వాళ్ళకి చెప్పి 47 చెప్తుంది లోక సువార్త 24-47. యెరూషలేము మొదలుకు సమస్త జన్మలలో ఆయన పేరిట మారు మనసు పాపక్షం ప్రకటింపవలని వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. అదే చెప్తాను. అపోస్తలుల గారు 1:8లో మీరు నిలిచి ఉండండి, మీకు నా సాక్షులు, ఇవన్నీ చెప్పాను, నేను తిరిగి లేచి ఎంత చేశాను కనుక మీరు చూశారు. ఆ ట్రాక్ అన్ని కూడా మార్చేసాను, నేను మీతో ఉంటా, నేను సర్వాధికారిని. మీరు ఈ విధంగా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి, తర్వాత ఏం చేయండి, దీన్ని ప్రకటించండి, అది ఆ ప్రకటన సువార్త ప్రకటించండి. ఆ సువార్త ద్వారా వినినటువంటి వారు పాపక్షమాపణ మారు మనసు పొందుకుంటారు. ఆ పొందుకున్నటువంటి వారు నీతో చెప్పేనే నీ మీద సంఘాన్ని కడతాను, ఆ సంఘంలోనికి లేక రాజ్యంలోనికి సభ్యులవుతారు, వారు నాకు పిల్లలుగా ఉండిపోతారు అంటుంది పైపై. అలా చెప్పి ప్రియదైన పిల్లలరా 50 వచ్చింది. ఆయన బేతనియ వరకు తీసుకుని చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ వారిలో ఉండి ప్రత్యేకపడి పరలోకంలోకి ఆరోహణ అయిపోయినట్లుగా లేఖన కనపడుతుంది. పరలోకం నుండి ఆరోహణమైన ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన కుడిపక్షన కూర్చున్నాడని మార్కు గారు రాస్తారు. అక్కడ అందరు గలిలీలందరూ చూస్తున్నారట. మరి కొన్ని అదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా ఏమంటున్నారు, ఆయన వెలుచుండగా వారు ఆకాశం తెరిచి చూసి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారిద్దరు నిలిచి, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు, మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకోవడం ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా తిరిగి వచ్చిన వారితో చెప్పారు. ఈ ప్రకారం వెళ్ళిపోయి వాళ్ళ బాధ్యతను అప్పగించారు. ఏమని, అదే గ్రేట్ కమిషన్. ఇప్పుడు జరగాల్సింది ఏంటి, యేసు వెళ్ళిపోయాడు, యేసు చెప్పిన బోధ జరగాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన ఎడతెక్క ఉండేటువంటి ఈ స్టోరీ జరగాలి, ఈ విధానంగా జరగాలి. ఈ విధంగా జరిగితేనే ఆ కుమారుడు క్రీస్తుడికి అప్పగించిన బాధ్యతను వీరు నెరవేర్చిన వారు అవుతారు. ఇలా నెరవేర్చినటువంటి వారుగా ఉంటేనే ఆ క్రీస్తు వచ్చిన పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఆయన యందు మరణిస్తేనే వారు ధన్యులు, విలువైనటువంటిది కనుక ఆ మరణంలో నుండి వారిని లేపి పరలోకి తీసుకెళ్తాడు. అందుకే నేను మా పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుప్రభువు చెప్పారు. కనుక దేని బిడ్డలారా, అలా పునరుద్ధానాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఈ పునరుద్ధానంలో ఇంత ఉంది. ఆయన పునరుద్ధానాన్ని మనం ప్రకటించాలి. ఈ ప్రకటించవలసిన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఈ రోజున. కానీ ఆ అపోస్తుల బోధ చెప్పిన తర్వాత ప్రకటించవలసిన దాన్ని శిష్యులు చెప్పిన బోధన విడిచిపెట్టేసి ఆ పునరుద్ధానం అనే సంగతిని పక్కన పెట్టేసి చాలా పర్యాలు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, ఇవన్నీ కాదని నేను అంటలే. అది ఎవరి చేతిలో పెట్టలేదు కూడా. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు సాక్షాత్తు నీ మనసు, నీ పద్ధతి నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అడిగితే ఆయన ఇచ్చేస్తాడు, నీకు చేసేస్తాడు అనే సంగతి కూడా గమనించుకోవాలని ఈ విధంగా ఆయన ఏం చేయడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయి నేను వెళ్ళి స్థలం సిద్ధపరచాను, తిరిగి వస్తాను, అంతవరకు మీ పని ఈ సువార్త జరుగుతూనే ఉండాలి. ఆ జరిగే విషయంలో మీ ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా లెక్క చేయలేదే కాదు. శిష్యులు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రాణం లెక్క చేయలేదు. ఎంత ధైర్యంగా పిరికివారుగా బయలుపోయినటువంటి వారు, మరణాన్ని జయించి లేచినటువంటి క్రీస్తు అని బలపరచడం కనుక చచ్చిపోతే చచ్చిపోతాం ఏంటి, ఆయన లేపినటువంటి విధానంలో నేను లెగిస్తాను అనే ధైర్యంతో వాళ్ళు ఏం చేసి సువార్త ప్రకటించి
ఆ రోజున వాళ్ళ త్యాగమూర్తులు ఉండబట్టి ఈ రోజున నీకు నాకు మనం రక్షణ పొందుకొని రక్షణ సువార్తను విని మనం మార్పు చెంది దేవుని బిడ్డలుగా మారడానికి అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు నేను కూడా ఆ శిష్యులు చెప్పినటువంటి విధానంలో మనం నడిచి సువార్త చెప్పాలిగా, ఒక్కరి మీద లేదు, మనం కూడా చెప్పాలని ఈ పునరుద్ధానము బ్రతికిన బిడ్డలకు ఈ విధంగా చెప్తుంది. బ్రతికినటువంటి పిల్లలకు ఆ బ్రతికిన యేసు చెప్పినటువంటి ఆ పునరుద్ధాన శిష్యులు చెప్పిన మాట, నీతో నాతో శిష్యులను చేయండి అన్నాడు. ఆ శిష్యులను నీవు నేను కూడా ఆ పునరుద్ధానుడని యేసు చెప్పిన మాటను ప్రకటించి ఆయన రాజ్యవారసుగా ఉండేటటువంటి విధానం చేయాలి అని ఈ ప్రత్యేక పునరుద్ధానం మనకు తెలియపరుస్తుంది. ఏంటి అంటే ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మరణం జయించాడు, సాతానును ఓడించాడు, మరణంపై విజయం సంపాదించాడు. అందుకే ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు క్రైస్తవులమైన మనకు మరణ భయం లేదు, ఎవరు ఏదో అంటారని లేదు. క్రైస్తవుడు అయితేనే మరణించడానికి సిద్ధపడిన వ్యక్తి. అర్థమవుతుందా? ఇంకా ఆయన భయపడడు. ఇక్కడ చనిపోతే శుభ్రంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, ఇంకంతే అని ధైర్యం, తిరిగి లేపబడతానని ఒక ధైర్యం. పోనీ అలా కాకపోయినా నువ్వు కాదనుకోని అటు ఇటు తిరిగేసిన దేవుడు లేకపోయినా అప్పుడేం చచ్చిపోతావుగా, అదేదో ఇప్పుడే ఈ విధంగా చేసుకుంటే పోలే అన్నట్టు ఒక ధైర్యంతో మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఉండాలి అని ప్రభువును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే క్రైస్తవుడు పిరికివాడు కాదు, పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదు, జడ్చిపోని అవసరం లేదు. ఏమండి, పిరికివారు దేవుని రాజ్యాన్ని వారసులు కారు అని బైబిల్ చెప్తుంది కదా. ధైర్యం ఉందా, ఏదంటే రాని అన్నీ చూస్తూ ఉంటాడు. కొన్ని కష్టాల్లో కూడా చెవిడిచిపెట్టే సందర్భం కూడా వస్తుంది. ధైర్యంగా ఉందాం. ఆ యొక్క విధానాన్ని క్రీస్తులో కలిగిన పరిస్థితిని అని చెప్పినది, నేను తిరిగి లేచినట్లు మీరు కూడా లేస్తారు కనుక ఈ లేచేట సందర్భం నాకు ఎన్ని విధానాలు ఎన్ని విధాలుగా కలిగిందో అన్నీ మీకు కలుగుతాయి. నేను చూపిన మార్గం మీద ఒకసారి చూస్తాం. అలా నడిచిన రోజులు మాత్రమే మీకు పరలోకం దక్కుద్ది. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళారనుకోండి, యోధలాగా పోతాం, అంతే కదా. అది వద్దు. కనుక ఈ మాటను బట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం కూడా ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఆ పునరుద్ధాన సువార్తను ప్రకటించినప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులని, ఆ యొక్క నిజమైన ఆ పనిని చేసే బిడ్డలుగా ఉంటాం కనుక అప్పుడు నిజమైన ఫలితం పరలోకం దక్కుద్ది. అలా కాకుండా ఈ పునరుద్ధాన దినాల పండగని, ఆ ఇంకోటని, ఆ భోజనాలని, ఇవన్నీ వీటితో ఆనందపడిపోయి అసలు పునరుద్ధానటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని అడుగును పెట్టేస్తే అది మంచిది కాదు. పునరుద్ధానం గురించి తప్పనిసరిగా ఎక్కువ సమయం చెప్పాలి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకుంటూ ఈ మాటలు ఉన్న ప్రియులను అందరిని బలపరుస్తూ ఆ మరణం జయించినటువంటి ఆయనను మనం కలిగి ఉన్నాం. మరణపై విజయం పొందినటువంటి ఆయన కలిగి ఉన్నాం. లోకాన్ని జయించిన ఆయన మనం కలిగి ఉన్నాం. సాతను ఓడించిన ఆయన మనం కలిగి ఉన్నాం. మరణ బంధకాలు లేకుండా, మరణంకి ఉండకుండా మనం విమోచించిన ఆయన మనం చూస్తున్నాం. కనుక ఆయన చూపినటువంటి ఆ మరణంను తిరిగి లేచిన రోజే మన జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి రోజు. కనుక అవి జ్ఞాపకం చేసుకుంటూ మన ఎడల చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని మనం కూడా త్యాగమూర్తులుగా మారి అనేక మంది పాప బంధ కట్టలను తెంపేటటువంటి ఒక యోధుడిగా, ఒక శిష్యుడిగా మనం ఎందుకు మారకూడదని నేను ఎంకరేజ్ చేస్తున్నా. సోదరుడా, ఈ మాట వినేటప్పటికీ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ప్రమాదం చిన్న ఉన్నావు కనుక నువ్వు కూడా రక్షణ పొందాలని ప్రభువును బట్టి మరి నేను కోరుకుంటూ, మరి ఈ యొక్క మీ అందరికీ కూడా ఈస్టర్ మరి వందనాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి క్రీస్తు మరణించి తిరిగి లేచాడు కనుక మరి ఆ పునరుద్ధాన వందనాలు, మరి ఆ దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మాట ముగిస్తుంది. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థం ఏంటో నీ బిడ్డలు నేను గమనించినట్లు సహాయం చేయండి. వినే బిడ్డలందరూ బలపరిచి మా విధిని నాయన ఏంటో గుర్తించడానికి మీ కుమార క్రీస్తు ప్రభు శిష్యులను ఏ విధంగా ఏర్పాటు చేశారు అది మీకు గమనించి ఒకళ్ళిట్టి స్థితి ఎత్తు పలాల మా జీవితాలు ఉంటాయి. మమ్మల్ని మేము సరిదిద్దుకొని నాయనా ఈ పునరుద్ధాన బలముతో నీ చిత్తానుసారం పనిచేసే కృప పౌలు వలె కృపనిమ్మని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.